అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. దేవుడు ప్రేమయే ఉన్నాడు. ఆయన కుమారుడైన యేసును ఈ లోకంలోనికి పంపించి ఆయన ప్రేమను క్రియాపూర్వకముగా చూపించారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి శిలువ మీద తన ప్రాణమును పెట్టి ఆయన ప్రేమను క్రియాపూర్వకముగా చూపించారు. ఆమేన్, హల్లెలూయా. నేను మిమ్మలను ప్రేమించినట్లు మీరును కూడా ఒకరినొకరు సహోదర ప్రేమ కలిగి ఉండుడి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఆజ్ఞను ఇచ్చారు కదా. మన ప్రేమలో కూడా క్రియలు ఉండాలి. ఆ క్రియలలో సత్యము ఉండాలి. అప్పుడే మనము దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను ఈ లోకంలో జీవించగలుగుతాము. ఆయనకు వారసులమవుతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మీరు మమ్మలను ప్రేమించినట్లు మేము కూడా ఇతరులను క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించినట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, తండ్రి, మీ కొందనాలు. ఈ లోకమును ప్రేమించి మీ కుమారుని పంపించి మీ ప్రేమను ఈ లోకంలో క్రియాపూర్వకంగా చాటి చెప్పారు. యేసు ప్రభు కూడా, మా రక్షకుడైన యేసు కూడా తన రక్తమును చిందించి ప్రాణమును పెట్టి క్రియాపూర్వకముగా ఆ శిలువ మీద తన ప్రేమను మాకు కనపరిచారు. అలాగే పరలోకమునికి ఎక్కి మేము ఈ లోకములో అనాథులుగా విడివక నీ కొరకు జీవించినట్లుగా మీ ఆత్మను పంపించి మీ ప్రేమను మాకు క్రియాపూర్వకంగా కనపరిచారు. మేము కూడా నాయనా నీ బిడ్డలుగా ఈ లోకంలో ప్రేమను కలిగి ఆ ప్రేమలో క్రియలు ఉన్నట్లుగా సత్యం ఉన్నట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి. పెదవులతో కాకుండా హృదయముతో, ఆత్మతో, సత్యముతో మా పూర్ణ ప్రేమతో నిన్ను ప్రేమించుచు అలాగే సహోదర ప్రేమ కలిగి మీ కొరకు జీవించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప మనందరికీ తోడేనుగాక. దేవుని ఆత్మ మనలను సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.